ఆదివాసులకు కూడా అన్న మీరు ఆదివాసులకు ఒక ల్యాండ్ ఇస్తే ఒక 3 ఎకరాలు ఇప్పుడు సంథింగ్ అన్న ఒక గూడెం తీసుకో అన్న గూడెం గిరిజన గూడెం ఒక గిరిజన గూడెం తీసుకో మా అంటే ఎంత ఉంటారన్న అక్కడ ఓ 10 ఫ్యామిలీలో 15 ఫ్యామిలీ గంతే ఉండి ఎక్కువ ఉంటారన్న. ఇప్పుడు అక్కడ ఉన్న ల్యాండ్ని అక్కడ ఉన్న వాళ్ళ అంటే వాళ్ళు ఉండే గూడెంకి సరౌండింగ్స్ ఒక మీరు తీసుకున్న ఒక 1 కిలోమీటర్ లేకపోతే 2 కిలోమీటర్స్ తీసుకోండి. వాళ్ళకు మ్యాపింగ్ చేయండి. ఇప్పుడు మన విలేజ్లలో కూడా మనకు సరిహద్దులు ఉంటాయి కదా ఏ గ్రామానికి కావాలి, అట్లనే అక్కడ గూడాలకు కూడా సరిహద్దులు చేసి వీళ్ళకు అక్కడ ఉన్న ల్యాండ్లో వీళ్ళకి ఎంతమంది 15 ఫ్యామిలీలు అంటే మనిషికో 2 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు బతుకుతారన్న హ్యాపీగా. అలాంటి పోరాటం అన్నట్టు. అయితే ఇప్పుడు బీజేపీ మీరు అడిగారు అన్న, ఇప్పుడు బీజేపీ వీళ్ళు కార్పొరేట్ వ్యవస్థకి అప్పగిస్తారా? 100% అప్పగిస్తారన్న. ఓకే, అప్పగిస్తారు. ఈ కాగార్ అనేది కూడా ఏంటంటే కాలికరో గర్, ఆదివాసి కాలికరో గర్. ఓకే, అట్లా ఆపరేషన్ కగార్ అనేది. కగార్ అంటే మెయిన్గా కర్రెగుట్టలు. ఓకే, కాకపోతే నా వర్షన్లో నేను చెప్తున్నా ఖాళీ ఘర్. ఓకే, ఖాళీ చేయండి మీ గూడాలన్నీ అన్నట్టు మొత్తం. ఓకే, అట్లా. సో అంటే సక్సెస్ సాధిస్తారా మరి బీజేపీ గవర్నమెంట్? కొంతవరకు సాధిస్తారన్న, కాకపోతే అది వేరే రూపంగా అది వస్తుంది. కాకపోతే నేను కూడా కానీ ఇప్పటికి చాలా మంది నక్సలైట్లు లొంగిపోయారు. అంటే రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా చంద్రన్న వీళ్ళంతా, అదే చంద్రన్న తర్వాత ఇప్పుడు ప్రసాదరావు వీళ్ళంతా, తక్కలపల్లి వాసుదేవరావు, ఆశన్న ఒకటి, తర్వాత మల్లోజుల వేణుగోపాలరావు వీళ్ళంతా లొంగిపోయారు. అంటే ఇలాంటి వాళ్ళు మంచి మంచి మేధావులు అన్న, వీళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్. నేనేమనుకుంటున్నా అంటే నా అనాలిసిస్ పరంగా నేను చెప్తున్నా. నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ లొంగిపోయిన వాళ్ళంతా కలిసి ఒక మంచి పార్టీ పెట్టేసి లీగల్గా చేస్తే మాత్రం వీళ్ళకు ఉన్నంత క్రేజ్ ఎవరికి ఉండదన్న. ఓకే, ఇప్పుడు ఈ ఉన్న రాజకీయ నాయకులు కూడా మూసుకొని పక్కన అనుకోవాలి వీళ్ళు. అట్లా వస్తుందన్న, వీళ్ళు చేస్తారు. ఓకే, నాకు హోప్ ఉంది ఇప్పుడు, ఎందుకంటే మంచి మంచి లీడర్లు కూడా లొంగిపోయి బయటకు వచ్చారు కదా. ఇప్పుడు సో ఇప్పుడు మనకి తక్కలపల్లి వాసురావు గారు చూస్తే ములుగు జిల్లా, అవును. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ గారు చూస్తే కరీంనగర్, ఇప్పుడు మన చంద్రన్న చూస్తేనేమో అటు మంచిర్యాల సైడ్ అన్నది. ఇలాంటి అంటే ఒక స్టేట్లో ఇదంటే ఒక టీం ఫామ్ చేసుకొని మంచిగా చేస్తారనుకో, వీళ్ళు కూడా మంచిగా ఒక లీగలైజ్గా పార్టీ ప్రజా పోరాటాలు చేయొచ్చు. ఎవరికైనా మీడియా హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది సొసైటీలో, ఎవరైనా చెప్పే హక్కు ఉంది, ఫైట్ చేయొచ్చు ప్రజల గురించి, చేస్తారు.